రిలీజ్ అవుతున్న వేళ మెగా వెసెస్ అల్లు ఇష్యూ కూడా నడుస్తోంది. చాలామంది జనసేన నాయకులు అలాగే మెగా అభిమానులు కూడా మేము పుష్పాను ఆడనివ్వము, పుష్పాను బ్యాన్ చేస్తాం, లేకపోతే పుష్ప చూడము, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ ఓపెన్గానే చేస్తున్న పరిస్థితి. మెగా బ్రదర్ నాగబాబు గతంలో ఒక ట్వీట్ చేశారు, అందరికీ తెలిసే ఉంటుంది. ఆ ట్వీట్ అంటే అల్లు అర్జున్ కర్నూలు వెళ్ళి శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డికి వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసినప్పుడు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ వినిపిస్తాం. మాతో పాటు ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని చెప్పేసి. సో ఈ ట్వీట్ చేసిన తర్వాత చాలా ప్రశ్నలు వచ్చాయి. తర్వాత ఏదో చిరంజీవి గారు ఎంటర్ అయ్యి ఆ ట్వీట్ తీయించేసినట్టుగా మనకున్న సమాచారం. ఆ తర్వాత రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం ఒక ట్వీట్ చేశారు సార్. If you realize you have taken the wrong path, correct your course immediately. The longer you wait, the harder it becomes to return to where you truly belong అని చెప్పేసి ఇది స్వామి వివేకానంద చెప్పిన కోట్ని యాడ్ చేశారు. నువ్వు తప్పుడు దారిలో వెడుతున్నావని నువ్వు గుర్తిస్తే వెంటనే నీ దారిని మార్చుకో. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ నువ్వు నిజంగా ఎక్కడి వాడివో అక్కడికి వెళ్ళడం మరింత కష్టంగా మారుతుంది అని చెప్పి ఈ ట్వీట్ చూసిన తర్వాత, ఇది 2 రోజుల క్రితం చేసిన ట్వీట్ సార్. ఈ ట్వీట్ చూసిన తర్వాత అందరూ అనుకున్నారు ఈ వివాదం చాలా ఎక్కువ అవుతుంది అని చెప్పి. కానీ పుష్ప 2 రిలీజ్ అవుతున్న వేళ నిన్న నాగబాబు గారు ఈ ట్వీట్ చేశారు. 24 క్రాఫ్ట్ల కష్టంతో, 100 మంది టెక్నీషియన్ల శ్రమతో, 1000 మందికి ఉపాధి కలిగించి కోట్ల మందిని అలరించేదే సినిమా. ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరినీ అలరించే సినిమాను సినిమాలానే ఆదరించాలని ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటూ ఉన్నాను అని చెప్పి ఎక్కడ పుష్ప 2ని ట్యాగ్ చేయలేదు సార్. అల్లు అర్జున్ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. బట్ ఆయన చాలా స్పోర్టివ్గా ఈ ట్వీట్ చేశారు. పోటీ మీద ఫేట్ అకాంప్లీ కదా, ఎవరు ఏమన్నా పుష్ప 2 సక్సెస్ అవుతున్న సమయంలో ఆల్రెడీ 1085 కోట్లు థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ లెక్కలతో సహా నేను చెప్పాను ఇదివరకు 660 crores థియేట్రికల్ రైట్స్, అందులో 220 కోట్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, నార్త్ ఇండియన్ మార్కెట్ 200 కోట్లు, ప్రపంచ మార్కెట్ 140 కోట్లు. సో ఈ 620 కోట్లు కాక 425 కోట్లు నాన్ థియేట్రికల్ రైట్స్, అందులో 275 కోట్లు నెట్ఫ్లిక్సే. సో ఇలా మీకు భారీ ఎత్తున ఆల్రెడీ ఫైనాన్షియల్గా సక్సెస్ అయిపోయింది. ఈ జనం చూడకపోతే నష్టపోయేటోళ్ళు వేరు, అది వేరే. సో అందువల్ల సో ఇప్పుడు ఫేట్ అకంప్లీగా ఎవరు అద్దన్నా, ఎవరు చూడమన్నా, ఎవరు బ్యాన్ అన్నా అది అయిపోయింది, దానికి ఆపలేదు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే సినిమాను సినిమాలాగా చూడాలి, సినిమా హీరోని కూడా సినిమా హీరోలాగానే చూడాలి. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా హీరో కాకుండా మెగా కుటుంబ సభ్యుడిగా మాత్రమే చూడడం వల్ల ఇబ్బంది వచ్చింది కదా. సో ఇప్పుడు ఆయన సినిమాను సినిమా హీరోగా, ఒక పౌరునిగా చూడాలి. ఒక పౌరునికి రాజకీయంగా అభిప్రాయాలు ఉండొచ్చు, ఓ పౌరునికో వ్యక్తుల పట్ల అభిమానం ఉండొచ్చు. ఇప్పుడు అల్లు అర్జున్గానే చూస్తుంటే ఈ సమస్య వచ్చేది కాదు. అల్లు అర్జున్ ఎవరికో ప్రచారం చేస్తానికి వెళ్ళాడు. ఆయన కూడా అల్లు అర్జున్ కూడా ఒక స్వతంత్ర వ్యక్తి కదా, ఇంకా చిన్నపిల్లవాడు కాదు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ ఈ స్థాయికి ఎదిగిన తర్వాత కూడా మేం గీసిన గీతలోనే ఉండాలి, ఉండకపోతే పరాయి వాడవుతాడు. ఈ యాటిట్యూడ్తో వచ్చిన సమస్య ఇది. ఓకే, అల్లు అర్జున్ పొలిటికల్ వేరే ఉండకూడదని లేదు కదా. ఒకే కుటుంబంలో అనేక అభిప్రాయాలు ఉంటాయి కదా. మీకు చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపినప్పుడు పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడా? మరి లేడు కదా. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ నాకు చెగువెరా, ఫిడెల్ కాస్ట్రో ఆదర్శమని, కామ్రేడ్ ఫిడెల్ కాస్ట్రో, కామ్రేడ్ చెగువెరా అన్న రోజుల్లో కూడా నాగబాబు నాకు ఆర్ఎస్ఎస్ అంటే అభిమానం అన్నాడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ ఆర్ఎస్ఎస్ లైన్లోకి వచ్చాడు. సో అది ఇలా కానీ చిరంజీవి అటు ఆర్ఎస్ఎస్ కాదు, ఇటు లెఫ్ట్ కాదు, ఆయన మొదటి నుంచి చిరంజీవినే ఉన్నాడు కదా. ఇప్పుడు నాగబాబు ఓపెన్గా నేను ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి అనే అప్పుడు మా అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా అనుకుంటా ప్రకాష్ రాజ్ మద్దతు ఇచ్చినట్టున్నారు కదా. సో అప్పుడు ఈ చర్చ వచ్చింది, ప్రకాష్ రాజ్ యాంటీ బీజేపీ కనుక. ఆ చర్చ వచ్చినప్పుడు నాకు గుర్తు నాగబాబు క్లారిటీ ఇచ్చాడు కూడా. సో అందువల్ల ఇప్పుడు వ్యక్తిని వ్యక్తిగా చూడాలి, సినిమాను సినిమాగా చూడాలన్నప్పుడు సినిమా హీరో కూడా సినిమా హీరోగానే చూస్తే సమస్య కాదు కదా. ఇక్కడ సమస్య ఏంటంటే నా కుటుంబ సభ్యుడు, నా గీత దాటకూడదు, ఇంకా మా ముందర పెరిగిన పిల్లవాడు అంటే కలవదు కదా. నీ ముందర పెరిగిన పిల్లవాడే కావచ్చు, చాలా ఎదిగాడు కదా. ఎదిగిన తర్వాత ఆ ఫ్రీడమ్ ఉంటుంది. తండ్రి
కొడుకు నిర్ణయించలేడు కదా. సో మీకు 30 ఏళ్ళు వచ్చాక కూడా అరే ఎక్కడికి పోతున్నావు, ఈవినింగ్ ఎప్పుడు వస్తావు, ఎందుకు రావడం లేదు, ముందెందుకు పోతున్నావు, సినిమాకి ఎట్లా పోతావు అని అనొచ్చా? తండ్రి అంటలేడు కదా కొడుకును, ఆ దశ దాడిపోయింది కదా. సో అందువల్ల ఇంత ఫ్రీ ప్రపంచంలో ఇంకా నా కాంపౌండ్, ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ గ్లోబల్ కాంపౌండ్ అయిపోయింది, ఇంకా నా మెగా కాంపౌండ్ దాడిపోకూడదు అనే రిస్ట్రిక్ట్ చేయడం వల్ల చిన్న సమస్య. కానీ చాలా మంది అడుగుతుంది